సంతానలేమి సమస్యతో బాధపడే కపుల్‌కందరికీ కూడా ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, మేము ఐయూఐ చేయించుకోవాలా? ఐవీఎఫ్ చేయించుకోవాలా? ఏది చేయించుకుంటే మాకు బెటర్? అని ఒక డాక్టర్ దగ్గరికొచ్చే ముందు చాలా ఇంటి పక్క వాళ్ళని, ఇంటి ముందర వాళ్ళని, ఎవరైతే అంతకుముందు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరితో కన్సల్ట్ అవుతూ ఉంటారనమాట. సో, ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో చూసాక మీ అంతట మీకే అర్థమైపోతది. మీరు ఐయూఐ చేయించుకోవాలా? ఐవీఎఫ్ చేయించుకోవాలా? అన్నది మీరు ఒక డెసిషన్‌కి వచ్చేయొచ్చనమాట. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49. సో, చాలా మంది కపుల్‌కి ఉండే డౌట్. ఆల్రెడీ నార్మల్‌గా ఇంట్లో సంవత్సరంన్నర నార్మల్‌గా కలిసున్నారు, కాలేదు. లోకల్ హాస్పిటల్స్‌లో దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు. టాబ్లెట్స్ తీసుకున్నారు. ఫాలిక్యులర్ స్టడీ చేసుకున్నారు. నార్మల్‌గా కలిసుండి న్యాచురల్ సైకిల్ ట్రై చేశారు, కాలేదు. దెన్ అప్పుడు ఆ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ సెంటర్‌కి రిఫర్ చేస్తారు. మా ఫర్టిలిటీ సెంటర్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు న్యాచురల్ ట్రయల్ ట్రై చేసేశారు. టైమ్డ్ ఇంటర్‌కోర్స్ కూడా ట్రై చేసేశారు. దాని తర్వాత ఉన్న ఆప్షన్స్ 2, ఐయూఐయా? ఐవీఎఫా? మరి మీరు దేనికి పోతే బెటర్ అన్నది ఒక 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటదండి. ఒకటి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి ఏజ్ ఎలా ఉంది. రెండవది, వైఫ్ దగ్గర నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి. హస్బెండ్ దగ్గర కౌంట్ ఎలా ఉంది. నెక్స్ట్, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి. ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయా, లేదంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా. నెక్స్ట్, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిపోయింది, వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. మ్యారేజ్ 10 ఇయర్స్ అయిపోయిందా, 15 ఇయర్స్ అయిపోయిందా, 20 ఇయర్స్ అయిపోయిందా, ఇవన్నీ అన్నమాట. సో, ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి మనం కపుల్‌కి ఐయూఐయా? ఐవీఎఫా? అన్నది డిసైడ్ చేస్తామన్నమాట. సపోజ్ మ్యారేజ్ ఎక్కువ ఇయర్స్ అయిపోయింది అనుకోండి, మోర్ దాన్ 5 ఇయర్స్ అయిపోయింది, 6 ఇయర్స్, 7 ఇయర్స్ అయిపోయింది. మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో, అట్లాంటప్పుడు మీరు అంటే కౌంట్ బాగానే ఉంది, ఎగ్స్ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, యంగ్ ఏజ్ ఇద్దరు లైక్ 26, 27 ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఐయూఐ 2 లేదా 3 సైకిల్స్ ట్రై చేసి కాకపోతే ఐవీఎఫ్‌కి వెళ్ళొచ్చు. ఒక కపుల్ వచ్చారు, వాళ్ళ మ్యారేజ్ 1 ఇయరే అవుతుంది. 1 ఇయర్ కూడా కాలేదు, 10 మంత్సే అవుతుంది. మరి వాళ్ళు దేనికి వెళ్ళాలి అంటే, అప్పుడు వాళ్ళ ఏజ్ చూస్తాము. మన మ్యారేజ్ 10 మంత్స్ అయినా కపుల్ ఏజ్ 35, 36 అనుకోండి. అప్పుడు ఇంకా మ్యారేజ్ 10 మంత్స్ అయినా, 6 మంత్స్ అయినా కానీ ఇంకా టైం వేస్ట్ చేయమని చెప్పము. 35 ఇయర్స్ వైఫ్‌కి, 36 ఇయర్స్ హస్బెండ్‌కి, 35, 36 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళై 6 నెలలైనా, సంవత్సరం అయినా సరే మనం చెప్పడం నెక్స్ట్ ఐవీఎఫ్‌కి వెళ్ళిపోండి అని చెప్పేస్తాం. ఐవీఎఫ్ విత్ పీజీటీఏ టెస్టింగ్. సో, ఒకటే ఫ్యాక్టర్ మీద డిసైడ్ అయ్యి మనం చెప్పలేమన్నమాట. నెక్స్ట్, కౌంట్. హస్బెండ్ కౌంట్ ఎలా ఉంది. ఇప్పుడు యంగ్ ఏజే, మ్యారేజ్ 1 ఇయరే అయింది. కానీ హస్బెండ్ కౌంట్ చూస్తే సివియర్ ఓఐటీజెడ్. లైక్ మాకు ఇక్కడ దగ్గరలోనే సింగరేణి కాలరీస్ ఉంటాయి, మైన్స్ ఉంటాయి. ఈ మైన్స్‌లో పనిచేసే చాలా మంది మగవాళ్ళలో మేము చూసే ప్రాబ్లమ్ ఏంటంటే, సివియర్‌గా కౌంట్ అనేది తగ్గిపోయి ఉంటది. ఇట్స్ అన్ ఆక్యుపేషనల్ హజార్డ్. అంటే వాళ్ళ జాబ్ పరంగా వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్. అలానే బాగా లాంగ్ డ్రైవ్స్, బాగా డ్రైవింగ్ అది చేసేవాళ్ళు, హీట్‌కి సంబంధించిన ఫ్యాక్టరీస్‌లో పనిచేసేవాళ్ళు, అల్యూమినియం ఫ్యాక్టరీస్‌లో పనిచేసేవాళ్ళు, ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్ళు. ఇలా ఎవరైతే బాగా హీట్‌కి ఎక్స్‌పోజ్ అవుతారో వాళ్ళకందరికీ కూడా కౌంట్ బాగా తగ్గిపోయి ఉంటది. సో, వాళ్ళ కౌంట్ మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి అంటే వాళ్ళ జాబ్ మానేసి వేరే జాబ్‌కెళ్ళాలి. సో, జాబ్ మానేసి, మనకు తెలిసిన వృత్తి మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం అన్నది అది చాలా మట్టుకి కుదరదు. సో, అలాంటప్పుడు ఇట్స్ లైక్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. మనకి ఎన్ని మందులు ఇచ్చినా కూడా కంటిన్యూయస్‌గా ఎక్స్‌పోజ్ అవుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఈవెన్ దో హస్బెండ్ 23, 24 ఇయర్స్ అయినా సరే సివియర్ ఓఐటీజెడ్ ఉంది, హీట్ ఎక్స్‌పోజర్ ఉంది, ఆక్యుపేషనల్ హజార్డ్ ఉంది. ఈదర్ ఆక్యుపేషన్ అన్నా చేంజ్ చేసుకోవాలి. లేదంటే మెడికేషన్స్ వాడుకుంటూ, ఐస్ ప్యాక్ అప్లికేషన్ చేసుకుంటూ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసి ఐవీఎఫ్‌కైనా వెళ్ళాలి. సో, అలా అన్నమాట. నెక్స్ట్, వైఫ్‌కొచ్చేసరికి ఎగ్స్ చాలా తక్కువున్నాయి. ఈ మధ్యలో చాలా కామన్‌గా చూస్తున్నాం. 21, 22, 23 ఇయర్స్‌కి చూసినా కూడా ఏమేజ్ 0.9, ఏమేజ్ 1.1, ఏమేజ్ 0.8 అంటే ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో, అలాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామన్నమాట. సో, ఒక ఫ్యాక్టర్ మీద డిసైడ్ అయ్యి మనం ఏ డెసిషన్ కూడా తీసుకోలేము. హస్బెండ్ ఏజ్, వైఫ్ ఏజ్, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిపోయింది అంటే ఎంత కాలంగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు,
హస్బెండ్ కౌంట్ ఎలా ఉంది, వైఫ్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ప్రీవియస్గా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆల్రెడీ ప్రీవియస్గా ఐయుఐలు అయిపోయాయి, లేదంటే ప్రీవియస్గా వేరే సెంటర్స్లో ఆల్రెడీ ఐవీఎఫ్ చేసుకొని ఫెయిల్ అయిపోయారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం అనమాట. సో మీరు యంగ్ ఏజ్ అయినా సరే స్పర్మ్ కౌంట్ చాలా తగ్గిపోయింది అనుకోండి, యూ హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్ స్టెప్. మనది యంగ్ ఏజ్ అయినా సరే మన ఎగ్ కౌంట్ చాలా తగ్గిపోయిందండి, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్ స్టెప్. మనకి 28 ఇయర్స్ 29 ఇయర్స్ కౌంట్ బాగానే ఉంది, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, ఎగ్ కౌంట్ బాగానే ఉంది, మ్యారేజ్ 1 ఇయర్స్ 2 ఇయర్స్, దెన్ మీరు నార్మల్గా ఐయుఐ ట్రై చేయొచ్చు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బట్టి మనం నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఎవరికైనా మేము నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి అని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మా అపాయింట్మెంట్ తీసుకోండి, ఒకసారి సెంటర్కి వచ్చి కలవండి. వి విల్ గివ్ యూ ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చి ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా వెళ్తే మంచిది, ఏ పద్ధతికి ఎంత సక్సెస్ రేట్ ఉంది అన్నది కూడా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.